భారతే ఖోజ్ ధారావాహికను అనుసరిస్తున్న వారందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఆ సిరీస్లోని 30వ భాగం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక మహాసామ్రాజ్యం ఎలా కుప్పకూలిందో చెప్పే ఒక కథ. అవును, ఇది కేవలం ఒక యుద్ధం కథ కాదు, ఒక స్వర్ణయుగం ఎలా ఆకస్మికంగా అత్యంత దారుణంగా ముగిసిపోయిందో చెప్పే కథ. మనం విజయనగర సామ్రాజ్యం పతనం గురించి మాట్లాడుతున్నాం. ఆ పతనాన్ని అర్థం చేసుకోవాలంటే నాకు తెలిసి అప్పటి రాజకీయాలు చాలా ముఖ్యం. డక్కన్ రాజకీయం నిజమే, అదొక సంక్లిష్టమైన చదరంగం లాంటిది. ఒకవైపు 5 దక్కను సుల్తానేట్లు, అంటే బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ. అవును, బీదర్, బేరార్ కూడా. మరోవైపు దక్షిణానొక మహాశక్తిగా వెలుగొందుతున్న విజయనగర సామ్రాజ్యం. వీరి మధ్య నిరంతరం యుద్ధాలు, ఒప్పందాలు, పొత్తులు ఎప్పుడూ ఏదోకటి జరుగుతూనే ఉండేది. అంతే, ఈ రాజకీయ చదరంగంలో కథ మొత్తం ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతనే ఆ ఆటను శాసించాడు, చివరికి ఆ ఆటలోనే బలిపోయాడు. అతనే రామరాయలు. మనం శ్రీకృష్ణదేవరాయల గురించి చాలా విన్నాం. ఆయన తర్వాత సింహాసనం మీద అచ్యుతదేవరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు కూర్చున్నారు. కానీ పేరుకే సదాశివరాయలు రాజు. అసలు అధికారం మొత్తం శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయల చేతుల్లోనే ఉండేది. దక్కన్ భవిష్యత్తును తానే రాయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన శక్తిని ప్రదర్శించే తీరు ఆహా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే బీజాపూర్, గోల్కొండ లాంటి పెద్ద రాజ్యాల సుల్తానులు పంపిన రాయబారులను, వాళ్లను కలవడానికి నెలల తరబడి వేచి చూసేలా చేసేవాడుట. ఇది కేవలం గర్వం అంటారా, లేక దాని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అదే నా ప్రశ్న కూడా. అది కేవలం గర్వం కాదు, అదొక పకడ్బందీ వ్యూహం, ఒక రకమైన సైకలాజికల్ గేమ్. అంటే మానసికంగా ఎదుటివారిని బలహీనపరచడమా? కరెక్ట్. నేను కేంద్రబిందువును, మీ అందరికీ నా అవసరం ఉంది, కానీ నాకు మీ అవసరం అంత లేదు అని చెప్పకనే చెప్పేవాడు. అయితే అతను కేవలం కఠినంగానే ఉండేవాడు కాదు, అవసరాన్ని బట్టి మారేవాడు. అవును, ఎంతో చాకచక్యంగా కూడా ప్రవర్తించేవాడు. బీజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్ షా కొడుకు చనిపోయినప్పుడు రామరాయలు తన హోదాను పక్కన పెట్టి స్వయంగా బీజాపూర్ వెళ్లి అతన్ని ఓదార్చాడు. ఇది కేవలం పరామర్శ కాదు, ఇదొక రాజకీయ ఎత్తుగడ. ఖచ్చితంగా. ఆ ఒక్క చర్యతో అలీ ఆదిల్ షాను తన విధేయుడుగా, దాదాపు తన కొడుకులా మార్చుకున్నాడు. అంటే ఒకవైపు కఠినమైన అధికారి, మరోవైపు ప్రేమ చూపే తండ్రి, రెండూ పాత్రలు పోషించేవాడనమాట. అంతే. అలా ఆ బంధాన్ని సృష్టించుకున్నాక దాన్ని వెంటనే వాడుకున్నాడు కూడా. అహ్మద్నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాం షా బీజాపూర్పై దాడి చేసినప్పుడు రామరాయలు వెంటనే తన సైన్యాన్ని పంపి అలీ ఆదిల్ షాను కాపాడాడు. దీనితో దక్కన్లో తనే అందరికీ రక్షకుడని, తనే మధ్యవర్తి అని నిరూపించుకున్నాడు. అంతా తన నియంత్రణలోనే ఉంది అనిపిస్తోంది గదా. అవును, అప్పటికి తనే సూత్రధారి, మిగిలిన వాళ్లంతా పాత్రధారులు. అతను ఆడిన నాటకంలో అందరూ పావులే. ఒకరిని బలహీనపరిచి మరొకరికి సహాయం చేసి అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం. అదే అతని వ్యూహం. ఆ సమయంలో అతను తిరుగులేని శక్తిగా ఉన్నాడు. అయితే తను ఒక కొడుకులా చూసుకుంటున్న అలీ ఆదిల్ షాను కాపాడాడు సరే, కాని తన స్నేహితుడు అనుకున్న మరొకడు దారితప్పితే పరిస్థితేంటి? ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అక్కరే రామరాయల అసలు స్వరూపం బయటపడింది. గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా, అతను శత్రువైన నిజాం షా పక్షాన చేరడం రామరాయలకు అస్సలు నచ్చలేదు. దాన్ని వ్యక్తిగత అవమానంగా తీసుకున్నాడు. అవును. తన పాత స్నేహితుడైన ఇబ్రహీంను శిక్షించడానికి అతను సైన్యాన్ని పంపలేదు. ఏం చేశాడు? నేరుగా తనే గోల్కొండకు వెళ్లాడు. ఇబ్రహీంను నిండు సభలో బెదిరించి, అవమానించి యుద్ధం నుండి వైదొలిగేలా చేశాడు. ఇది రామరాయల శక్తికి పరాకాష్టే. కాని ఇక్కడే అతనిలోని ఆత్మవిశ్వాసం అహంకారంగా మారడం మొదలైంది. ఆ అహంకారమే అతని పతనానికి బీజాలు వేసింది. ఆ అహంకారం అహ్మద్నగర్ను ఓడించిన తర్వాత పూర్తిగా బయటపడింది. అతను కేవలం యుద్ధం గెలవలేదు, గెలిచిన తర్వాత ఓడిపోయిన శత్రువును దారుణంగా అవమానించాడు. అవును. హుస్సేన్ నిజాం షా మీద విధించిన షరతులు ఎలాంటివి అంటే, అవి కేవలం రాజకీయ షరతులు కావు. వ్యక్తిగతంగా కించపర్చేలా ఉన్నాయా? చాలా. కళ్యాణి కోటను అప్పగించవనడం సాధారణమే, కాని ఆశ్రయం కోరి వచ్చిన తన శత్రువుల్లో ఒకరిని చంపి అతని తలను తనకు పంపమని ఆదేశించాడు. ఇది అప్పటి యుద్ధనీతికి, రాజధర్మానికి పూర్తిగా విరుద్ధం. ఖచ్చితంగా. ఓడిపోయిన రాజును ఇంత దారుణంగా అవమానించడం ఎవ్వరు చేయరు. అతను శత్రువులని కాదు, తన మిత్రుడైన అలీ ఆదిల్ షాను కూడా వదల్లేదు. ఏం చేశాడు? గతంలో
బీజాపూర్కు చెందిన కొన్ని కోటలను తిరిగి ఇచ్చేయమని డిమాండ్ చేశాడు. ఆధారాలలో రాయబారులను అవమానించిన సంఘటనల గురించి కూడా ఉంది. అవును, అది మరీ దారుణం. ఒక రాయబారిని నిండు సభలోంచి గెంటేసి నగర ద్వారం వరకు గుర్రం ఎక్కకుండా నడిపించి అతని వెనకే ఒక ఖాళీ గుర్రాన్ని పంపించాడట. అది దౌత్యం కాదు, అది ప్రత్యక్ష అవమానం, ఎదుటివారి ఉనికినే ప్రశ్నించడం లాంటిది. ఇక్కడే మనం అసలు విషయాన్ని గమనించాలి. చెప్పండి. రామరాయలు 5 వేరువేరు సుల్తాన్లతో విడివిడిగా ఆడుకుంటున్నానని అనుకున్నాడు. కాని అతను చేసిన ఈ వ్యక్తిగత అవమానాలన్నీ ఆ 5గురిలో ఒక ఉమ్మడి భావోద్వేగాన్ని సృష్టించాయి. అదే పగ. అంతే. ఇంతకాలం ఒకరితో ఒకరు కొట్టుకున్న శత్రువులందర్నీ రామరాయల అహంకారం ఏకం చేసింది. అతని అహంకారమే వారికి ఉమ్మడి శత్రువుగా మారాడు. అప్పుడు వారు ఊహించని పనిచేశారు. శతాబ్దాలుగా ఒకరినొకరు చంపుకుంటున్న బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్ సుల్తానులు రహస్యంగా సమావేశమై ఒక మహాకూటమిని ఏర్పాటుచేశారు. కేవలం ఒప్పందాలతో ఆగలేదు. లేదు, తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా చెరిపేయడానికి పెళ్లి సంబంధాలు కలుపుకున్నారు. అహ్మద్నగర్కు చెందిన ప్రఖ్యాత చాంద్ బీబీని బీజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్ షాకు పెళ్లి చేశారు. ఇది కేవలం సైనిక కూటమి కాదు, ఇది ఒక కుటుంబ బంధం. ఈ మహాకూటమి గురించి వారి సైన్యం విజయనగరం వైపు వస్తోందని తెలిసినా కూడా రామరాయలు దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. ఆను, అతను తన నంతృనొత్తులో కంగారు పడకండి, వాళ్లు కొన్ని రోజులు మాత్రమే కలిసి ఉంటారు అన్నాడట. త్వరలోనే తమలో తాము కొట్టుకుని నా సహాయం కోసం వస్తారు అని చాలా ధీమాగా చెప్పాడు. అంటే తను ఆడుతున్న పాత ఆటనే వాళ్లు కూడా ఆడుతున్నారని అనుకున్నాడు. కాని ఈసారి ఆట నియమాలు మారాయని అతను గ్రహించలేకపోయాడు. అతన్ని ఓడించడానికే ఒక కొత్త ఆట మొదలైందని గుర్తించలేదు. ఇక మనం కథలోని చివరంకానికి వచ్చాం. జనవరి 1565 కృష్ణానది ఒడ్డున రాక్షసీ తంగడి గ్రామాల వద్ద చరిత్రలో తల్లికోట యుద్ధంగా నిలిచిపోయిన ఆ భీకర సంగ్రామం మొదలైంది. మొదట్లో విజయనగర సైన్యం పైచేయి సాధించింది కదా. వారి ఫిరంగీ దళం సుల్తాన్ల సైన్యాన్ని చెదరగొట్టింది. అవును, మొదటి కొన్ని గంటలు విజయనగరం వైపే ఉన్నట్టు అనిపించింది. రామరాయల ఆత్మవిశ్వాసం నిజమేనేమో అని కూడా అనిపించింది. కాని సుల్తానుల కూటమి పట్టువదలలేదు. యుద్ధమొక కీలక దశకు చేరుకున్నప్పుడు అహ్మద్నగర్ సుల్తాన్ హుసేన్ నిజాం షా, రామరాయల చేతిలో అత్యంత అవమానం పొందిన వ్యక్తి, అదే వ్యక్తి ఒక సాహసోపేతమైన ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం తీసుకున్నాడు. తన అంగరక్షక దళానికి ప్రాణత్యాగానికి సిద్ధపడమని ఆదేశించాడు. వారి లక్ష్యం ఒకటే, నేరుగా రామరాయులున్న కేంద్రంపై దాడి చేయటం. ఆ దళం విజయనగర సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకొస్తుంటే అదే సమయంలో అలీ ఆదిల్ షా వెనుకనుండి దాడి చేశాడు. ద్వంద్వడాడి. ఈ ఊహించని దాడికి విజయనగర సైన్యం పూర్తిగా గందరగోళంలో పడింది. 80 ఏళ్ల రామరాయలు పల్లకిలో కూర్చుని యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. ఆకస్మిక దాడితో అతను నలువైపుల నుంచి చుట్టుముట్టబడ్డాడు. పట్టుబడ్డాడా? అవును, ఏనుగెక్కి పారిపోవడానికి ప్రయత్నించినా అతను పట్టుబడ్డాడు. బందీగా ఉన్న రామరాయలను సుల్తానుల ముందు నిలబెట్టారు. ఆ చివరి క్షణాల్లో కూడా అతను అలీ ఆదిల్ షా వైపు చూసి, నా కొడుకులాంటి నీ చేతిలో చనిపోవాలనుకుంటున్నాను అని వేడుకున్నాడని కొన్ని కథనాలు చెబుతాయి. కాని పగతో రగిలిపోతున్న హుసేన్ నిజాం షా ఏమాత్రం కనికరం చూపలేదు. స్వయంగా తన కత్తితో రామరాయల తల నరికేశాడు. అది ఒక వ్యక్తి మరణం కాదు, అది ఒక సామ్రాజ్యం యొక్క ఆత్మవిశ్వాసం కూలిపోయిన క్షణం. నిజమే. రామరాయల తలను ఒక బల్లం మీద గుచ్చి విజయనగర సైన్యానికి కనిపించేలా ప్రదర్శించారు. తమ నాయకుడి ఆ దారుణమైన ముగింపును చూసి లక్షలాది మందున్న ఆ మహాసైన్యం ఒక్కసారిగా చెల్లాచెదురైంది. నాయకుడు లేని సైన్యం దిక్కుతోచని స్థితిలో పారిపోయింది. ఒక యుద్ధం ఓడిపోవడమే కాదు, ఒక మహాసామ్రాజ్యం కొన్ని నిమిషాల్లో అనాథగా మారింది. రాజు మరణించాడు, సైన్యం పారిపోయింది. మరి ఆ అద్భుతమైన రాజధాని నగరం విజయనగరం పరిస్థితి ఏంటి? రామరాయల సోదరుడు తిరుమల యుద్ధభూమి నుండి పారిపోయి రాజధానికి చేరుకుని సాధ్యమైనంత సంపదను ఏనుగులపై వేసుకుని పెనుకొండకోటకు పారిపోయాడు. కాని నగరాన్ని, అక్కడి ప్రజలను గాలికొదిలేశాడు. ఆ తర్వాత జరిగింది చరిత్రలోని అత్యంత విషాదకరమైన ఘట్టాలలో ఒకటి. విజేతలైన సుల్తానుల సైన్యాలు ఆ నగరాన్ని ప్రవేశించాయి. ఎన్ని రోజులు? 5 నెలలపాటు నిర్విరామంగా ఆ నగరాన్ని దోచుకున్నాయి, నాశనం చేశాయి. ఇది కేవలం దోపిడీ కాదు, అదొక ప్రతీకార చర్య. విదేశీ యాత్రికులు విజయనగరాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అందమైన నగరాల్లో ఒకటిగా వర్ణించారు కదా. అవును, అలాంటి నగరాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు.
ఆలయాలను కూల్చారు, రాజప్రసాదాలను తగలబెట్టారు, శిల్పాలను ధ్వంసం చేశారు. అంటే అది ఒక నగరాన్ని నాశనం చేయడం కాదు, ఒక సంస్కృతిని, ఒక నాగరికతను తుడిచిపెట్టే ప్రయత్నం. సరిగ్గా చెప్పారు. కొన్ని వందల సంవత్సరాలుగా కళలకు, సంస్కృతికి, వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఒక నగరం పూర్తిగా శిథిలమైపోయింది. ఈ సంఘటన దక్కన్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపింది? అది దక్కన్లో ఒక పెద్ద శక్తి శూన్యతను, అంటే ఒక పవర్ వాక్యూమ్ను సృష్టించింది. రామరాయలు అనే ఉమ్మడి శత్రువు అంతమయ్యాక సుల్తానులు మళ్లీ తమ పాత పద్ధతిలోనే తమలో తాము పోరాడుకోవడం ప్రారంభించారు. కాని విజయనగరాన్ని నాశనం చేసే క్రమంలో వారు కూడా బలహీనపడ్డారు. అంటే కొత్త శక్తులకు అవకాశం దొరికిందన్నమాట. అవును, ఇప్పుడు దక్కన్ వైపు రెండు కొత్త శక్తులు చూస్తున్నాయి. ఉత్తరం నుండి మొఘలులు నెమ్మదిగా దక్కన్పై తమ దృష్టిని సారిస్తున్నారు. అదే సమయంలో పోర్చుగీసువారు అవును, సముద్ర మార్గం గుండా వచ్చిన పోర్చుగీసువారు అప్పటికే 1510లో గోవాను ఆక్రమించుకుని తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నారు. విజయనగరం పతనం ఒక రకంగా భారతదేశ చరిత్రలో యూరోపియన్ శక్తుల శకానికి తలుపులు తెరిచిందని చెప్పవచ్చు. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది కేవలం గర్వంతో పతనం తప్పదు అనే సాధారణ నీతి కాదు. ఇది అంతకంటే చాలా క్లిష్టమైనది. నిజమే. ఒక అద్భుతమైన రాజకీయ వ్యూహకర్త తను నమ్మిన వ్యూహం వల్లే ఎలా నాశనమయ్యాడో చెప్పే కథ ఇది. శత్రువులను విడదీసి పాలించడం అనే తన అతిపెద్ద బలం చివరికి వాళ్లందర్నీ ఏకం చేస్తుందని అతను ఊహించలేకపోయాడు. అతను అప్పటి ఆటను బాగా ఆడాడు, కాని తన చేతలే ఆ ఆట నియమాలను మారుస్తున్నాయని గ్రహించలేకపోయాడు. ఇది వింటున్నవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను మిగిల్చింది. అదేంటంటే, విజయనగరం పతనం అనేది మారుతున్న రాజకీయ సమీకరణాల యొక్క అనివార్య ఫలితమా, లేదా దానిని నివారించవచ్చా? అంటే ఒకవేళ రామరాయలు తన దౌత్యంలో కొంచెం వినయాన్ని ప్రదర్శించి ఉంటే. అవును, ఓడిపోయిన సుల్తానులను అవమానించకుండా గౌరవంగా చూసి ఉంటే ఆ అద్భుతమైన విజయనగర నగరం ఈరోజు కూడా నిలిచి ఉండేదా? దక్షిణ భారతదేశ చరిత్ర మరోలా ఉండేదేమో కదా.